ఇంట్రెస్ట్‌గా లేరు. ఈయనతో పొత్తు కుదుర్చుకోవడానికి. సో, ఈ నేపథ్యంలో ఆయన అంగీకరింపజేసి, నేనే వెళ్లి ఢిల్లీ ఎళ్లి మాట్లాడతానని 1కి 2 సార్లు, లేదు మనం చంద్రబాబు నాయుడు గారితో వెళ్ళాలండి. కలిసి వెళ్తేనే రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటది. ఖచ్చితంగా అధికారంలోకి తెస్తాం. అది నా బాధ్యత అనేది ఆయన చెప్పిన పరిస్థితి ఆ రోజు ఉంది. సో, అక్కడ ఆ ఎన్నికల్లో ఆయన చెప్పిన విధంగా ఘన విజయం సాధించాం. మిగిలిన పార్టీల కంటే కూడా మిగిలిన పార్టీలన్నీ కూడా మన 84% అయితే ఇది 21 అంటే 100% స్ట్రైక్ రేట్‌తో ఆయన విజయం సాధించిన పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. మనం చూసాం. సో సారీ అండి. ఫోన్ కాల్ వస్తుంది సరిగ్గా. సో అలా ఆ విధంగా ఏమవుతుందంటే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక రకంగా ఆయన 100% స్ట్రైక్ రేట్ ఎలా ఉందో అదే విధంగా ప్రజల సమస్యల పట్ల ఆయన స్పందన కూడా అలానే ఉంది. ఆయన ఏ సమస్య తీసుకున్నా మనకి పిఠాపురంలో ఆయన ప్రభుత్వంలో ఉన్న లోపాన్ని ఎలుగెత్తి చాటాడు బహిరంగంగా. అంటే